నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఇప్పుడు క్లైమాక్స్ కు చేరుకున్నాయి. ఇరాన్ తన శైలిని మార్చి అమెరికా, ఇజ్రాయెల్ కు చివరి హెచ్చరిక జారీ చేసింది. ఇది కేవలం మాటల యుద్ధం కాదు, క్షేత్రస్థాయిలో భయంకరమైన పరిణామాలకు సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ తన అల్టిమేటంతో ఇరాన్ ఊపిరి సెలవునివ్వకుండా చేస్తున్నారు. అసలు ఇరాన్ జారీ చేసిన ఈ వార్నింగ్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? 48 గంటల డెడ్ లైన్ తర్వాత ఏం జరగబోతుంది? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఇరాన్ తన సహనాన్ని పూర్తిగా కోల్పోతుంది. ఇన్నాళ్ళు తన భూభాగాన్ని కాపాడుకోవడానికి రక్షణ చర్యలు చేపట్టిన ఇరాన్ ఇప్పుడు నేరుగా అమెరికా ఆస్తులను లక్ష్యంగా చేసుకుంటామని ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతం తర్వాత ఆ దేశం ప్రతీకారంతో రగిలిపోతోంది. ఇజ్రాయెల్ తన అణుకేంద్రాలైన బుషెహర్ సమీపంలో దాడులు పెంచడంతో ఇరాన్ కూడా తన ఆఖరి అస్త్రాలను సిద్ధం చేసుకుంది. తమ దేశ సార్వభౌమాధికారానికి ఏ మాత్రం భంగం కలిగినా మధ్యప్రాచ్యం మొత్తాన్ని మంటలోకి నెట్టేస్తామని ఇరాన్ సైన్యం భీకరం ప్రకటించింది. తమ దగ్గరున్న క్షిపణులు ఇక నుంచి ఇజ్రాయెల్ సరిహద్దులే కాదు, అమెరికా విమాన వాహక నౌకలను కూడా తాకుతాయని హెచ్చరించింది. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో కౌంటర్ ఇస్తున్నారు. ఇరాన్ వెంటనే శాంతికి రాకపోతే ఆ దేశపు వంతెనలు, విద్యుత్ కేంద్రాలు, మౌలిక సదుపాయాలను పూర్తిగా ధ్వంసం చేస్తామని 48 గంటల డెడ్ లైన్ విధించారు. అసలు ఈ ట్రంప్ వర్సెస్ ఇరాన్ పోర్ ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తుంది. హర్మూజ్ జలసంధి దిగ్బంధం వల్ల ఇప్పటికే చమురు ధరలు ఆకాశన్నట్టుగా ఇరాన్ తన చివరి హెచ్చరికలో గల్ఫ్ దేశాలకు కూడా రేడియేషన్ ముప్పు పొంచుందని పరోక్షంగా గుర్తు చేసింది. ఒకవేళ యుద్ధం అణు కేంద్రాల లోపలికి వెళ్తే దాని ప్రభావం టెహరాన్ కంటే కువైట్, బహ్రెయిన్ వంటి పొరుగు దేశాలపైనే ఎక్కువగా ఉంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. రష్యా తన అణు నిపుణులను తరలించడం, ఇరాన్ తన క్షిపణి వ్యవస్థలను రహస్య స్థావరాల నుంచి బయటకు తీయడం చూస్తుంటే యుద్ధం ఇక చర్చల స్థాయిని దాటిపోయిందని అర్థమవుతుంది. ఇరాన్ తన చివరి హెచ్చరికలో అమెరికా విమాన వాహక నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని, తమ ఆత్మాహుతి దళాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది. ఒకవేళ ఇరాన్ నేరుగా అమెరికా దళాలపై దాడి చేస్తే అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది. యుద్ధ క్షేత్రంగా మారిన పశ్చిమాసియాలో ఏ క్షణమైనా పెను విధ్వంసం సంభవించవచ్చు. ఈ బాంబుల మోత, క్షిపణి గర్జనల మధ్య ప్రపంచం ఊపిరి బిగబట్టి రాబోయే 48 గంటల వైపు ఆందోళనగా చూస్తోంది.